అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కొప్పినేని. జపాన్‌లో ఈరోజు మీకు కొన్ని ప్లేసెస్ చూపించబోతున్నాను. హోటల్ బయట ఫ్లోరింగ్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్‌గా ఇది ఎంత వర్షం పడినా సరే భూమిలోకి ఇంకిపోద్దన్నమాట. బయట ఫ్లో అవ్వదు. చాలా బాగా చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా. ఎక్కడ కూడా చిన్న పేపర్ ముక్క కూడా చూడలేదు నేను అసలు. అంత నీట్‌గా ఉంది మొత్తం ఈ హోటల్ ప్రాంగణం అంతా. బయట రోడ్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. వీళ్ళు నీట్నెస్కి పంక్చువాలిటీకి మారుపేరు మాట జపాన్. చాలా అద్భుతంగా ఉంది అసలు. వీళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి. వాళ్ళ పంక్చువాలిటీ కానీ, వాళ్ళ నీట్నెస్ కానీ, వాళ్ళ సిన్సియారిటీ కానీ చాలా బాగుందన్నమాట. మేమందరం రెడీ అయ్యాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా బస్ ఎక్కి కూర్చున్నాం అంతా. అందరూ ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అమెరికా మిత్రులు వెనకాల ఉన్నారు. హాయ్ సార్. మా రాజుగారు తన పాటతో అందరినీ పడుకోబెట్టేశారు. కాసేపు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. చూసారు వెనకాల తెలగ్గానే ఘంటసాల పాట అందుకున్నారు. ఒక్క దెబ్బకు పడుకున్నారు అంతా. ఇప్పుడు నిక్కో అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ కేగన్ వాటర్ ఫాల్స్ చూపిస్తారంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి అసలు చిన్న చినుకులు పడుతున్నాయి. చలి మాత్రం మామూలుగా లేదండి. చాలా కోల్డ్గా ఉందన్నమాట ఇక్కడ. చాలా చలిగా ఉంది. బయట మామూలుగా లేదు. లోపల కొంచెం పర్వాలేదు కానీ బయటికి వెళ్తే మాత్రం చాలా చలిగా ఉంది. ఇక్కడ స్నోఫాల్ కూడా ఉంటుందంట అప్పుడప్పుడు. ఇక్కడ టన్నెల్లోకి దిగిన తర్వాత బయటకి ఎగ్జిట్ ఉంది. అదిగో చూడండి అసలు మొత్తం ఫాగ్. నిన్న ఈరోజు కూడా ఫుల్ ఫాగ్ ఉంది. చూడండి ఇది వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంది కానీ ఈరోజు వాటర్ కొంచెం ఉందన్నమాట. ఈ లోయ చాలా బాగుందండి. ఇది చలి మాత్రం ఇక్కడ 2 degrees ఉంటుందేమో అలా ఉంది. చూడండి స్నోఫాల్ వచ్చే ముందు వచ్చే రైన్ మాట ఇది. అట్లా ఉంది. ఇంకా కొంచెం కోల్డ్ ఉంటే స్నోఫాల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా స్నోఫాలే. కానీ వాతావరణం చాలా బాగుంది. ఈ ప్లేస్ చాలా బాగుంది చూడడానికి. చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఇది ఎంత బాగుందో. అది కూడా కొండల పైనుంచి వస్తుంది. ఫారెస్ట్లోంచి ఇట్లా కిందకు వస్తుంది అన్నమాట వాటరు. కొంచెం స్నోఫాల్ ఉంది. కొంచెం మంచు గడ్డగట్టిని చూసారు అక్కడ. ఇంకా కొంచెం కోల్డ్ అయితే మాత్రం ఇంకా స్నోఫాలే అట్లా ఉంది ఇక్కడ. ఈ వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి అనుకుంటా. చాలా బాగుంది వాతావరణం. చాలా బాగుంది వాతావరణం. ప్రశాంతంగా ఉంది మనసంతా.
ఫారెస్ట్ మధ్యలో ఉంది ప్లేస్, చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా రాజుగారి యూత్ అయిపోయారు ఇక్కడ మా ఫ్రెండ్స్. ఇక్కడ లంచ్ బ్రేక్, ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాం లంచ్ కోసం. లంచ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నిక్కో వెళ్ళాలి మనం. ఇదిగోండి రెస్టారెంట్. ఈ ప్రాంతం కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం టెంపరేచర్ తగ్గింది, ఉండడానికి కొంచెం బాగుంది. బయట మామూలుగా లేచాలి. వేడివేడిగా ఫుడ్ రెడీ చేస్తున్నారు. భోజనం స్టార్ట్ చేసాం. మేము మళ్ళీ ఇక్కడ ఇండియన్ వెరైటీస్ అన్నీ వండి పెట్టించారు మాకు. వేడివేడిగా రైసు, ఇది చూడండి ఐటమ్స్, పాలక్ పన్నీర్, రోటీ, సబ్జీ అన్నీ ఉన్నాయి, దాల్. నిక్కోలో తోషోగు ష్రైన్ అనే ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు ష్రైన్ అంటే ఒక పవిత్రమైన వ్యక్తికి అంకితం చేయబడిన క్షేత్రం అని అర్థం. ఆ ప్లేస్కి వచ్చాం. ఇదంతా కూడా ఆ ష్రైన్ యొక్క ముందు భాగం అన్నమాట, ఎంట్రన్స్ అన్నమాట. అది ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది చిన్న హోమగుండం అన్నమాట. మనకి హోమగుండం ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా అదే టైప్ ఆఫ్ చిన్న హోమగుండం. ఈ యొక్క పొగ స్మెల్ పీల్చడం మంచిదని చెప్పి ఇక్కడ వీళ్ళ నమ్మకం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ తోషోగు ష్రైన్ ఉంటుంది. చుట్టూ కూడా దేవదారు చెట్లు, ఆ చెట్ల మధ్యలో నిర్మించారు. ఇది చాలా బాగుంది వాతావరణం అంతా. చెట్లు కూడా చాలా హైట్, స్ట్రైట్గా ఉండి చాలా హైట్ ఉన్నాయి దేవదారు చెట్లు ఇవన్నీ కూడా. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, దాన్ని యమీమాన్ గేట్ అని అంటారు. దీనిని సూర్యాస్తమయ ద్వారం అని కూడా పిలుస్తారు అన్నమాట. ఈ ఆలయం 1617లో నిర్మించారంట. చూడండి ఎంత బాగుందో. సుమారు 250 ఏళ్ల పాటు పాలించిన టోకుగవా షోగునేట్ డైనెస్టీని స్థాపించిన టోకుగవా ఇయేమాసు జ్ఞాపకార్థం నిర్మించిన సమాధి మరియు ఆలయం ఈ ష్రైన్ మాట. ష్రైన్ అంటే ఒక పవిత్రమైన వ్యక్తికి అంకితం చేయబడిన క్షేత్రం అని అర్థం అంట వీళ్ళది. ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ మా దగ్గర టికెట్లు ఇచ్చారు గైడ్. ఆ టికెట్ చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. చాలా పురాతనమైంది ఇది. వేల సంఖ్యలో కళాకారులు పనిచేశారంట దీనికి. అప్పట్లో భారీగా గోల్డ్, సిల్వర్ ఖర్చు పెట్టారంట దీనికోసం. పక్కన చూడండి, రౌండ్ రాళ్ళు, దగ్గరికి వెళ్ళకుండా ఎంత ఫెన్సింగ్ వేసి అటువైపున రాళ్ళు పెట్టారు. వర్షం పడితే మొత్తం అంత లోపలికి ఇంకేలాగా. కన్స్ట్రక్షన్ చూడండి, ఇది చాలా చాలా బాగుందన్నమాట. చాలా ఆకర్షణీయంగా ఉంది ప్లేస్ అంతా. చూడండి ఇది ఎంత బాగుందో. కింద ఫ్లోరింగ్, పిచ్చి మొక్కలు మొలవకుండా చాలా నీట్గా ఉంటుంది అలా పెట్టడం వల్ల. ఇది మధ్యలో దారి. ఇక్కడ కనిపించే కోతి బొమ్మలు చూడండి. మా వాళ్ళు ఇక్కడ చెడు అనుకో, చెడు కనుకో, చెడు వెనక అని ఫోటో తీపించుకుంటున్నారు. యోమీమాన్ గేట్ ఎంత బాగుందో చూడండి. దాంట్లోంచి వ్యూ చాలా బాగుంది. ఈ నిర్మాణ శైలి కూడా చూడండి, ఆ బొమ్మల పైన చాలా అద్భుతంగా చెక్కారన్నమాట.
1999లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఈ ప్లేస్ను గుర్తించారు. దీని చారిత్రాత్మక ప్రాధాన్యత, అద్భుతమైన నిర్మాణ శైలి వల్ల అందరినీ చాలా బాగా ఆకర్షిస్తుంది. ఇది చాలా బాగుంది. ఈ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా, ఈ నిర్మాణ శైలి చూడండి ఎంత బాగుందో. చాలా ప్రత్యేకంగా ఉంది ఇదంతా. జపాన్ చరిత్రలో యుద్ధాలకు ముగింపు పలికి సుదీర్ఘకాలం పాటు శాంతి నెలకొల్పిన టోకుగవా వంశ గౌరవానికి చిహ్నంగా ఈ ఆలయం నిలిచింది. ఇక్కడ వాటర్ ఉంది చూశారు. ఈ వాటర్ని టచ్ చేయడం పవిత్రంగా భావిస్తారన్నమాట. చాలా పురాతనమైన కట్టడం ఇది. చాలా ఆకర్షణీయంగా ఉంది ఇదంతా. ఇక్కడ చూడండి, ఒక జపాన్ యుద్ధ వీరుడి బొమ్మ ఆ ఎంట్రన్స్ దగ్గర పెట్టారు. ఇట్లా లోపలికి వెళ్ళేటప్పుడు అది కనిపిస్తుంది, పక్కన ఉంది. లోపల చూడండి ఎంత బాగుందో. అద్భుతంగా ఉంది నిర్మాణ శైలి. చాలా బాగుంది ఇది. చాలా పురాతనమైన కట్టడం. ఇక్కడ జపాన్ ప్రజలకి చాలా ఈ ప్లేస్ అంటే చాలా గౌరవం. నిద్రించే పిల్లి ఉంది కదా ఈ బొమ్మ, దీనిని శాంతి చిహ్నంగా జపనీస్ భావిస్తారన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు జపాన్ యుద్ధ వీరుణ్ణి. ఈ ప్లేస్ అంతా దేవదారు చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది. ఇదంతా చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. యోమిమాన్ గేట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇది చూడండి ఎంత విశాలమైన ప్రాంగణం. ఇది ఎంట్రన్స్ కదా, ఇందాక ఇటు నుంచే వచ్చాం మనం. చూడండి ఎంత ఎత్తైన చెట్లు ఉన్నాయో. అద్భుతంగా ఉంది కదా ఈ వ్యూ. అందరూ మా వాళ్ళంతా తిరిగి వచ్చేస్తున్నారు. వర్షం పెరిగింది కొంచెం. చూడండి ఎంత ఎత్తైన చెట్లు ఉన్నాయో. ఇవి దేవదారు చెట్లు. 634 మీటర్ల హైట్ ఉన్న చెట్లు కూడా ఉన్నాయంట. అంటే ఈక్వల్ టు స్కై ట్రీ, టోక్యో స్కై ట్రీ అంత హైట్ ఉన్న చెట్లు కూడా ఉన్నాయంట ఇక్కడ. చూడండి అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. చాలా ప్రశాంతంగా ఉంది. సౌండ్ అనేది చుట్టుపక్కల చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది పైన ఒక విగ్రహం ఉంది. ఆయన ఎవరో అర్థం కావట్లేదు, జపనీస్ భాషలో ఉంది కానీ చాలా బాగుంది. ఇక్కడ ఇది ఒక డ్రాగన్. మళ్ళీ అందరం బస్ దగ్గర చేరుకున్నాం తిరిగి వెళ్ళడానికి. ఇక్కడ ఎర్రగా కనిపించిన ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది దయ్యా నది మీద ఉన్న ఈ వంతెన పేరు షింక్యో బ్రిడ్జ్. దీన్ని షింక్యో బ్రిడ్జ్ అంటారంట. ఇది జపాన్లో చాలా పురాతనమైన బ్రిడ్జ్ అన్నమాట. ఒక పవిత్ర బౌద్ధ సన్యాసి అతని శిష్యులు ఈ నదిని దాటడానికి ఇబ్బంది పడుతుంటే ఒక దేవత ప్రత్యక్షమై 2 పాముల్ని వంతెనగా మార్చిందని చెప్తారు. దీనిపై వారు ఈ నదిని దాటారని విశ్వసిస్తారంట. కానీ దీన్ని 1636లో పునర్నిర్మించారు. జపాన్ చక్రవర్తులు, అతని ప్రధానమంత్రులు మాత్రమే దీన్ని వాడతారంట. ఇది షింక్యో బ్రిడ్జ్. ఇక్కడ వాష్రూమ్ కోసం సూపర్ మార్కెట్కి వచ్చాం. చాలా బాగున్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టమోటాలు చూడండి, ఇది పుచ్చకాయ ఎంత రౌండ్గా ఉంది. షేప్ చూడ పర్ఫెక్ట్ షేప్ అన్నమాట. ఇవన్నీ చూడండి, అది 3980 ఎన్లు అంటవి. టమోటాస్ చూడండి ఎంత బాగున్నాయో.
అసలు చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి కూడా, ఎంత శుభ్రంగా ఉన్నాయి చూడండి. వెజిటబుల్స్ నీట్గా ప్యాక్ చేశారు సూపర్ మార్కెట్లో. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. చూసాం ఇగోండి క్యాబేజ్, నెక్స్ట్ చిక్కుడుకాయలు, బీన్స్, ముల్లంగి. చూడండి ముల్లంగి ఎంత బాగుందో చూడండి, చాలా బాగున్నాయి వెజిటబుల్స్. ఇవన్నీ టమాటోస్ చూడండి ప్యాక్ చేశారు, కేజీ ప్యాక్ అనుకుంటా ఇది. కివీస్, ఉల్లికాయలు కావచ్చు ఇది. చూడండి పొటాటో, స్వీట్ పొటాటో ఫేమస్ జపాన్లో. చూడండి ఇది వెల్లుల్లిపాయ, గార్లిక్, దానిమ్మకాయలు, నెక్స్ట్ ఉల్లిపాయలు, క్యారెట్ చూసారా, ఇవన్నీ యాపిల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అల్లం చాలా బాగుంది చూడండి. ఈ ఆనియన్స్ రౌండ్గా ఎంత ఉన్నా చూడండి, ఒక్కోటి. ఆరెంజెస్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇవి మ్యాండరిన్ అండి, చిక్కుడుకాయలు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవి స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, 3600 ఎంఎల్ అంటవి. పైనాపిల్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంత ఇక్కడ ఫుడ్ కోర్టు, సూపర్ మార్కెట్, చిన్న షాపింగ్ మాల్ అన్నమాట ఇది. కాఫీ కోసం ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఈ ట్రక్స్ ఇవన్నీ అవుతాయి. ఇక్కడ చూడండి ఫిషెస్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంతా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్. ఇక్కడ బయట చూడండి, ఇక్కడ పార్కింగ్, ఇక్కడ ట్రావెలర్స్ అందరూ వెహికల్స్ని పార్క్ చేసుకుని చూడండి. అక్కడ డస్ట్బిన్లు చూడండి ఇక్కడ వరుసగా పెట్టారు. శుభ్రతకి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. ఇవన్నీ చిన్న కుక్క పిల్ల చూడండి వీళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లో కుక్కో పెంచుకుంటారు. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, బయట చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. ఈ చుట్టుపక్కల షాపింగ్ మాల్ చుట్టుపక్కల అంతా కూడా చాలా బాగుంది. ఈ ట్రక్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఇండియాలో మనకి ఇలాంటి ట్రక్స్ కనిపించవు, చాలా స్పెషల్గా ఉన్నాయి ఈ ట్రక్స్, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్ ఇచ్చారు మా గైడు. చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. తిని ఎంజాయ్ చేస్తూ బయలుదేరిపోయాం రూమ్కి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.